రాష్ట్రంలో నిర్మాణ దశలో 10 మెడికల్ కాలేజెస్ ఉండగా వాటిని అలాగే ఆపేయడం జరిగింది అంటున్నారు కమిటీ సభ్యులు. అయితే ఆ ఆ మెడికల్ కాలేజెస్కి కోసం 600 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. బట్ అది మధ్యలో నిర్మాణం ఆగిపోయింది. అభివృద్ధి అనేది కనిపించట్లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక్కడ మెడికల్ కమిటీ సభ్యులు, కొంతమంది వైసీపీ సభ్యులు. అయితే వెనుకబడిన ప్రాంతాలలో కనుక 10 నిర్మాణ దశ సగంలో ఆగిపోయిన మెడికల్ కాలేజెస్ అయితే కంప్లీట్ అయితే కనుక విద్యార్థులు బాగుపడతారు, అక్కడ పేషెంట్స్కి 300 పడకల హాస్పిటల్స్ కూడా వస్తాయని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి వైసీపీ జిల్లా వాలంటీర్ వ్యవస్థ అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు మరి ఎందుకు ఆపేశారంటారు? ముందు వాళ్ళే ఇస్తామని చెప్పారు, డిక్లేర్ చేశారు, మరి ఎందుకు ఆపేశారు ఇప్పుడు? ఈ రోజున చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ మెడికల్ కాలేజ్ భూసేకరణ కానీ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కానీ గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో పీపీపీ విధానం అనేది ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుగా వచ్చింది. ఎందుకంటే వారికి కేవలం కనీసం ఒక 4,000 కోట్లు బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయిస్తే 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే 50-60% కానీ పూర్తయినాయి. ఆల్రెడీ ఒక 400 నుంచి 500 ఎకరాల వరకు భూసేకరణ జరిగింది. 12 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీల్లో ఒక 50% నుంచి 70% వరకు దాదాపు పూర్తయిన పరిస్థితి ఉంది. ఆ మెడికల్ కాలేజీలు పూర్తయితే దాదాపు పేద ప్రజలకి వైద్యానికి కానీ 300 నుంచి 400 పడకల ఆసుపత్రి అనేది ఏర్పడుతుంది. వెనకబడిన ప్రాంతంలో వారికి చాలా వైద్యపరంగా చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఈ ప్రైవేట్ పరం చేయకుండా మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన కోరుచున్నాం. సార్, అయితే ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రెండింటికి కలిపి మిక్స్ చేస్తున్నారు. అంటే నిధులు ఇచ్చేది ప్రభుత్వం అండ్ మేనేజ్ చేసేది ప్రైవేట్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు స్కీమ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ అయితే కనుక ఈ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో వాళ్ళు టెండర్లు పిలిచారు, ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎందుకని ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కరెక్ట్ అయితే ఎందుకు రారు? ప్రైవేట్ పరంగా వాళ్ళకి గనక అవకాశాలు ఇస్తే ఎందుకు రారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన మంచి పనిని వీళ్ళు అడ్డుకుందామని చెప్పి ఈ దురుద్దేశంతో ఈ పీపీపీ విధానం తెచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా భయపడి ఈ ప్రభుత్వ భూములు వెనకడిగేసే పరిస్థితి ఉంది. ఇదేంటంటే కేవలం వాళ్ళకి అది ఇస్తాం అని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెప్పి ఏదో విధంగా మభ్యపెట్టి ఏదో ఒకరిని దాన్ని తీసుకొచ్చి ఏదో మేము చేసాము అభివృద్ధి అని చెప్పుకునే పరిస్థితి ఉంది. అయితే సార్, ఇప్పుడు మేము విద్యని బాగా సపోర్ట్ చేస్తున్నాము, విద్యా విధానాన్ని సపోర్ట్ చేస్తున్నాము, కాలేజెస్ని సపోర్ట్ చేస్తున్నాము, ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు, జాబ్ క్యాలెండర్ కూడా తెస్తున్నాం అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ 10 కాలేజెస్ని ఎందుకు ఇలా నిర్మాణ దశలు అర్ధాంతరంగా ఆపేయడానికి కారణం ఏంటి? గత వారంలో మంత్రులందరూ కలిసి సింగపూర్ వెళ్ళి వచ్చారండి. తర్వాత సింగపూర్ పర్యటన చేసి వచ్చిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దానిలో కనుక మీరు చూసుకుంటే జీవోలు ఏమి ఇచ్చారు? భూ కేటాయింపులు కానీ కొత్తగా కానీ వైద్యం మీద విద్య మీద ఏమి ఇవ్వలేదు. ఓన్లీ వాళ్ళ రాజధాని పేరుతో వాళ్ళు కమిషన్లు దందుకోవడానికి 3,000 కోట్లు అద్దాల బిల్డింగులకి, ఐకాన్ టవర్లకి, వీటికి వాళ్ళు కొనుక్కున్న స్థలాల పక్కన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవడానికి చేశారు. కానీ పేద ప్రజలకి కానీ ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కానీ విద్య కానీ తర్వాత ఉద్యోగాల వ్యవహారంలో కానీ ఏది కూడా దానికి దిశ నిర్దేశం కూడా లేకుండా ఈ ప్రభుత్వం ఎంత వెనకబడుతుందంటే పేద ప్రజలకి సహాయం చేసే పరిస్థితులు లేదు. అయితే సార్, కమిటీ సభ్యులు కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసా ఉన్నారు వెనుకబడిన ఏరియాస్కి వెళ్ళి. అయితే మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్ కానీ పేషెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడైతే కాలేజెస్ నిర్మిస్తామని చెప్పి హాఫ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందో అది ఆల్రెడీ వెనకబడిన ఏరియాస్లో ఉన్నాయి అవి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పుడు దాదాపు రాయలసీమలో పులివెందులు తీసుకుందాం, దాదాపు 100% అయిపోయింది పులివెందుల మెడికల్ కాలేజీ. ఈ నేషనల్ మెడికల్ దానికి సిఫార్సు చేస్తే కనుక వాళ్ళు 50-60 సీట్స్ ఇస్తామని చెప్తే కనుక వాళ్ళు లెటర్ రాశారు ఇస్తామని చెప్పి. వారిని కూడా ఈ ప్రభుత్వం మాకు వద్దు, మేము మెడికల్ కాలేజీ నడపలేమని చెప్పి వెనక్కి పంపించిన పరిస్థితి. అంటే ఒకసారి గమనించండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? వెనకబడిన తరగతుల వాళ్ళని వెనక్కి తోయడానికి చూస్తుంది. ఇది కేవలం ఇది కుల వివక్షత కానీ మత వివక్షత కానీ ఈ మత విద్వేషాలు లేపడానికి చూస్తుంది. కానీ ఈ ప్రభుత్వం పేదలకు కానీ ఉపయోగపడే కార్యక్రమం కనపడలేదు. ఎక్కడైతే పేదలు దిగువ మధ్య తరగతున్న పేదలు కానీ ఎదరికొస్తారనే ఉద్దేశంతో, పేదలకు వైద్యం అందకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేద్దామని చూస్తుంది. సార్, అయితే మీరు గత ప్రభుత్వంలో మీరు అంతా చేసేసాం 100% ఫిల్ అయిందన్నారు. ఎక్కడ సార్? మరి అప్పుడు కూడా హాఫ్ ఆగిపోయింది కదా, మరి వీళ్ళు ఎలా కంటిన్యూ చేయట్లేదు? మీ దగ్గర కూడా హాఫ్ ఆగిపోయింది. మేడం గారు, గత ప్రభుత్వంలో కరోనా టైంలో వైద్యపరంగా ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు, ప్రపంచం మొత్తం చూసింది. అలాగే మన రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేశారు ఏంటో చూశారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చిందని గత
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో కానీ ఆయన ఒక కమిటీ వేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా చేయాలి, ఏం చేయాలని వారికి టైం సరిపోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టాలంటే ముందు భూమి సేకరణ చేయాలండి. భూమి సేకరణ చేయాలి, తర్వాత అక్కడ ఎలా కట్టాలి, తర్వాత ఏంటని చూసుకోవాలి. అవన్నీ చేసేసరికి ఒకటి రెండు ఒక బందరులు అయ్యింది, పులివెందులు అయింది, అలా కొన్ని మెడికల్ కాలేజీలు చేశారు. సార్, భూసేకరణ వైసీపీ హయాంలోనే జరిగింది అన్నారు. భూసేకరణ వైసీపీ హయాంలో జరిగింది కాబట్టే కదా అక్కడ వరకు జరిగింది, కన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు భూసేకరణ జరిగింది ఆల్రెడీ. మెడికల్ కాలేజీలు కూడా 50-60% కట్టున్నారు. మిగతా కట్టి ఇవ్వమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే కనుక నాడు నేడు విద్య చూశారు, స్కూల్ పిల్లలకి ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 10th క్లాస్ వాళ్ళకి మార్క్స్ వచ్చి నేను ఫ్రంట్ పేజీలో ఇచ్చారు, ఆనందమే. కానీ ఆ మార్క్స్ రావడానికి దాని బిల్డర్ ఆ బిల్డింగ్ అంటే అంత గట్టిగా ఉండడానికి చదువు కానీ వాళ్ళందరూ కింద బేస్మెంట్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం. సార్, అయితే ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం యాక్షన్ తీసుకుంటారు? ఓకే చెప్పారు, ఇప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఏంటి? ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుందండి. దాదాపు మేము మెడికల్ కాలేజీల మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము కార్యక్రమాలు చేపట్టాం, ప్రజల్లోకి వెళ్తున్నాయి. వారికి అనారోగ్యం వస్తే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ అలాంటి వాటిలో, గుంటూరు అలాంటి వాటిలో ఉన్నాయి. మిగతా చోట వెనకబడిన పిడుగురాళ్ళు కానీ, కొంచెం అటువైపు వెళ్తే ఇంక రాయలసీమ కానీ, తర్వాత పాడేరు ప్రాంతంలో మొన్న చూశారు, ఒక పాపను కానీ ఒక లేడీని కానీ మోసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు 300-400 పడకలు గది ఆసుపత్రి కట్టాలని చూశారు. దాన్ని ఆపే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని మేము గట్టిగా దీన్ని ఖండిస్తున్నాం. సో చెప్తున్నారండి, 10 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కనుక కంప్లీట్ అయితే 300 పడకలు వచ్చి పేషెంట్స్, వెనుకబడిన ప్రాంతాల్లో పేషెంట్స్కి ఆసరాగా ఉంటుంది. అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాల్లో స్టూడెంట్స్కి కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అంటున్నారు. అయితే కనుక ఇది ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయిందో, ప్రభుత్వం ఆపేసిందో అది ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలే ప్రశ్నిస్తారు అని చెప్పి అంటున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.